దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇది కేవలము ప్రోత్సాహానికి మాత్రమే ఇచ్చినటువంటి వాక్యము కాదు. ఈ వాక్యము గాడ్ బ్రీద్డ్ అని ఉంది అక్కడ. దైవావేశము వలన అంటే దేవుని ఊపిరి. ఇది ఈ వాక్యం దేవుని ఊపిరి. దేవుడు తన్ను తాను దహించు అగ్నిగా పరిచయం చేసుకుంటాడు. దేవుని ఊపిరి చీల్చబడిన నాల్కలలాగా మన మీదికి పరిశుద్ధాత్ముడిలా వ్రాలినటువంటి ఊపిరి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఊపిరి మన జీవితాల్లో మనకు జీవం పోస్తుంది. దేవుని ఊపిరి మన జీవితాలలో ఖండిస్తుంది, మనల్ని బుద్ధి చెప్తుంది, శిక్ష చేస్తుంది. చూడండి ఏ మాటలు ఉన్నాయి. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఔన్నత్యం. ప్రతి లేఖనము ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయటానికి మనకు ఉపయోగపడుతుంది. మనము బైబిల్ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణమైన దృక్పథంతో, అంటే అక్కడక్కడ మనకిష్టం వచ్చిన వాక్యాలను తీసుకుని అక్కడక్కడ మనకిష్టం వచ్చినటువంటి వాక్యాలపైన జీవిస్తే అలా కాదు, కానీ సంపూర్ణముగా దాని యొక్క దృక్పథము ఏదైతే విశాలమైన దృక్పథమో మొదటి నుంచి అంతం వరకు ఒక కన్స్ట్రక్టివ్ వేలో చదవటం మొదలు పెడితే, ఒక కన్స్ట్రక్టివ్ వేలో, ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో అర్థం చేసుకునే పని గనక మనం చేస్తే ఇది మన జీవితాల్లో ఉన్న పాపాన్ని ఖండిస్తుంది. ఇది మనం నీతిలో మనము ఎదగటానికి మనకు బుద్ధి చెబుతుంది, ప్రయోజనకరముగా ఉంటుంది, శిక్షిస్తుంది మనల్ని. ఈ పుస్తకం చదివినప్పుడు మనము సంతోషంగా ఉంటాం అని అనుకుంటే తప్పు. ఈ పుస్తకం చదివినప్పుడు మన జీవితంలో ఉన్న కల్మషం, మన జీవితంలో మనం బాగా ప్రేమించే పాపము అది ఖండిస్తుంది. అది ఖండించి మనల్ని మన జీవితంలో నుంచి దూరం చేసినప్పుడు మనకు బాధ కూడా కలుగుతుంది. ఆ బాధ చివరికి ప్రయోజనకరమే, అది మాత్రం గుర్తుంచుకోవాలి. మన జీవితాల నుంచి వేరు చేసే ఈ పాపం మనం ఏ సంబంధాల్లో అయితే బ్రతకూడదో ఆ సంబంధాలను ఎత్తి చూపించగల పుస్తకము ఈ పుస్తకం. మనము అవినీతిలో జీవిస్తే నువ్వు అవినీతిలో ఉన్నావు అని చెప్పగల పుస్తకం ఈ పుస్తకం. మనము దైవజనులంగా సిద్ధపడటానికి సంపూర్ణముగా ప్రయోజనకరమైంది ఈ పుస్తకం. ఎందుకు అంటే ఇది దైవావేశము వలన కలిగినది, మనుషుల ఇచ్ఛ చేత వచ్చింది కాదు, దైవావేశం వలన కలిగినది.